లోపలికి వెళ్ళారు. 40 అడుగులు వెళ్ళి అట్లా పైకి చెప్తున్నారు తప్ప ప్రతిరోజు వెళ్తున్నారండి. ఇట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎటు నుంచి వెళ్ళాలి ఏంటని. ఏం చేశారంటే అలాగనే ఎక్కేస్తారు కదా అని అనుకున్నారు. అది అవ్వలేదు. స్టీరింగ్ ఒక పక్కన గట్టిగా పట్టుకోవడంలో వాటర్ వచ్చేసి ఇంత గోదావరికి వెళ్ళకూడదు. ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు తగ్గిందండి. 2 మీద 5 అడుగులు తీసి పైకి లాగలేదు తప్ప లాగలేదు. మీరు ఎన్ని అడుగుల వరకు ఉండేది? సుమారు లోతు ఎంత ఉంటుంది అంటారు? రోడ్లోనే కొంతమంది దాడిపోయింది. మామూలుగా లోపల క్యాబిన్ ఉండిపోయి అలాగే ఉండిపోతారు. వాళ్ళు రారు. మళ్ళీ బోట్ పైకి వస్తారు. మరి అందరి మనసులో కూడా కలిసి వేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. మరి ఇక్కడ ఈ టూరిస్టులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం, మరి ఇక్కడ ఏదో ఈ ప్రకృతి అందాలు చూద్దామని చెప్పి వాళ్ళు వచ్చి మరి తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వారి బంధువులు కానీ. అదేవిధంగా ఈ సంఘటన తెలిసి ఈ చూసిన పేపర్లో కానీ టీవీలో చూసిన వాళ్ళ మనసులన్నీ కూడా కలచవేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దారుణం జరగకూడదు. భగవంతుడు మరి ఇటువంటి దారుణం చూడలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కొంత నిర్లక్ష్యం కూడా ఉంది, అధికారుల నిర్లక్ష్యం. మరి ఏవైతే బోటుకు లైసెన్స్ లేనటువంటి బోట్లు కానీ, అదేవిధంగా ఈ ఎక్స్పీరియన్స్ లేనటువంటి లైసెన్స్ లేనటువంటి డ్రైవర్లు, సముద్రం బోట్లు తిప్పే డ్రైవర్లు తీసుకొచ్చి టూరిస్ట్ బోట్లు నడిపించడం వాళ్ళ అవసరం కోసం, వాళ్ళు ఏదైతే డబ్బు సంపాదన కోసం చేసేటువంటి పనులు మరి ఇటువంటి టూరిస్టుల ప్రాణాలను బలుకొనేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సుమారు మరి 73 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ బోటు మునిగిపోవడం జరిగింది. అదే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నట్టయితే, ఈ ప్రాంతంలో మరి తిరిగేటువంటి డ్రైవర్ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఎటు వెళ్ళాలనేటువంటి రూట్ అతనికి తెలిసి ఉండేది. కానీ క్రొత్త వాళ్ళు దీంట్లో డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం, అధికారులను కూడా అడిగాం. ఇక్కడ ఉన్నట్టు ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బంధువులు అందరూ వచ్చి ఇక్కడ విలిపిస్తూ ఉంటే నిజంగా వర్ణాతీతం వారి కష్టాలు చూస్తూ ఉంటే మరి అటువంటి పరిస్థితి ఏ మానవునికి కూడా రాకూడదు. భగవంతుడు మరి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా భగవంతుడు చూడాలని చెప్పి, అదేవిధంగా అధికారులు మన చేతిలో ఉన్నంత వరకు కూడా మానవ తప్పిదం జరగకూడదు. మానవ తప్పిదం జరుగుతోంది ఇందులో. ఏదైతే మరి ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మరి ఇప్పటి వరకు కూడా సుమారు 73 మంది ఇందులో ప్రయాణిస్తూ ఉంటే స్టాఫ్తో పాటు 73 మంది ఉన్నారు. అందులో 26 మంది సురక్షితంగా బయటపడటం జరిగింది. నిన్న 8 మరి మృతదేహాలు కూడా బయటపడటం జరిగింది. మరి మిగతా వాళ్ళ కోసం, ఆచూకీ కోసం అధికారులు పూర్తిగా కృషి చేసి దీన్ని వెతకడం జరుగుతోంది. అయినప్పటికీ కొంతవరకు ఇక్కడైతే మునిగింది, కానీ ఇక్కడ నుంచి చాలా దూరం ఈ శవాలు వెళ్ళిపోయి ఉంటాయనేటువంటి ఆలోచన. అదేవిధంగా బోట్లో కూడా కొంతమంది ఉండిపోయి ఉంటారు. సుమారు 300 అడుగుల లోతులో ఈ బోటు మునిగిపోయింది కాబట్టి ఆ బోట్లో కూడా చాలామంది ఉండిపోయి ఉంటారు. బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేక బయటకు వచ్చినటువంటి శవాలు కూడా మరి ఇక్కడ కొన్ని తేలి, కానీ మిగతా ఎక్కడైనా తేలొచ్చు. అటు ధవళేశ్వరం కానీ ఇంకా వెళ్ళేటువంటి ఈ గోదావరి చాలా దూరంగా ఉంది కాబట్టి ఎక్కడైనా తేలేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ బోట్ల ద్వారాగా పూర్తి పర్యవేక్షణ జరుగుతోంది. ఇక్కడ అంతా వెతకడం జరుగుతోంది. తొందరలోనే ట్రేస్ అవుట్ చేసి వారి బంధువులకు అప్పించడం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అది వెంటనే అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ శవాల్ని పట్టుకొని వారికి అప్పచెప్పే కార్యక్రమం అధికారులు శ్రద్ధ వహించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మరి
ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్స్ గ్రేసియా ప్రకటించడం జరిగింది. చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇందులో పనిచేసేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా టూరిస్టులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీళ్ళందరూ మరి ఎక్కడో విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సెలవు తీసుకొని అక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. మరి వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఎక్స్ గ్రేసియా పెంచి ఇవ్వాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరొకసారి ఆలోచించి మీరు ఎక్స్ గ్రేసియా కూడా పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ అధికారులు వెంటనే చర్య తీసుకుని దీనిపై శ్రద్ధ తీసుకుని మృతదేహాలను వెంటనే వెలికి తీసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఇదొక మరొక దుర్ఘటన. ఎన్నో సంఘటనలు, ఎంతో విచారకరమైన వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. దేవీపట్నం దగ్గర బోట్ యాక్సిడెంట్లు అనేది. ఏ బోట్ అయినా, ఏ నావ అయినా, ఏ ప్లేన్ అయినా, ఏ బస్ అయినా కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. SOPs అంటాం మనం. ఆ SOPs ప్రకారం ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉండాలి, సరంగులు ఉండాలి, ఇకపోతే సేఫ్టీ ఎక్విప్మెంట్ మొత్తం ఉండాలి, సేఫ్టీ జాకెట్స్ కానీ ఏమన్నా కూడా. తర్వాత దాని మీద ప్రాపర్ చెక్, ఎప్పటికప్పుడు ఈ సేఫ్టీ నామ్స్ ఫాలో చేస్తున్నారా లేదనేది. మనం ఈ రోజున ఆంధ్రదేశం ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మనం టూరిజం డెవలప్ చేయాలని చెప్పి పెద్ద ఒక ఎయిమ్గా పెట్టుకుని మనం ముందుకెళ్తున్న రోజులు ఇవి. టూరిజం డెవలప్ అవ్వాలంటే సేఫ్టీ అనే దానికి చాలా నమ్మకమైన పరిస్థితి మనం క్రియేట్ చేయగలిగి ఉండాలి దేశంలో. ఇటువంటి పాపికొండలు కానివ్వండి, భద్రాచలం ట్రిప్పులు కానివ్వండి, అదొక పెద్ద క్రేజ్ మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, బయట వాళ్ళకి కూడా కానివ్వండి. కానీ ఇక్కడికి వస్తే సేఫ్టీ అనేది చూస్తే మనం ఎంత సీరియస్గా టూరిజాన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటామో అంత సీరియస్గా ఈ SOPs ఫాలో అవటం కానివ్వండి, సేఫ్టీ ప్రాక్టీసెస్ ఫాలో అవటం కానివ్వండి, ప్రాపర్ చెక్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం కానివ్వండి. లైసెన్స్ లేకుండా కూడా బోట్స్ గోదావరిలో దాదాపు 10 పర్సన్స్ వ్యక్తులను తీసుకుని ప్రయాణించడం అనేది పూర్తిగా అభ్యంతరకరమైన విషయం. అది గవర్నమెంట్కి తెలిసి చేస్తుందా, గవర్నమెంట్ నిర్లక్ష్యంతో ఇలా జరుగుతుందా మనకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మా సూచన ఏంటంటే దయచేసి ఎక్కడైతే ఈ విహారయాత్రలు ఉంటాయో, ఎక్కడైతే ఒక సేఫ్టీ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలో దాన్ని ఒకసారి సరిచూసుకుని SOPs కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఒకవేళ SOPsలో కూడా తేడా ఉంటే గవర్నమెంట్ దాన్ని సరిదిద్ది అది ప్రచురణ బాగా చేసి ఎవరైతే చెక్ పాయింట్స్ ఉన్నారో ఇటువంటికి వాళ్ళని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి ప్రతి టూరిస్ట్ని కూడా వాళ్ళని కూడా ట్రైన్ చేసి పంపటం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి కూడా ఇటువంటి ప్రమాదాల్లో ఇరుక్కుని టూరిజంని బ్యాడ్ చేసుకుని రాబడే టూరిజం ఎంతమంది మనం అట్రాక్ట్ చేసుకోవాలో అంతా కూడా మనం రివర్స్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది దాని మీద ధ్యానం పెట్టి ఖచ్చితంగా SOPsని సేఫ్టీ పరిస్థితిని ఇంప్రూవ్ చేయాలని కోరుతూ